ఐపీఎల్ 2025లో భాగంగా మే 30వ తారీఖున చండీగఢ్లోని మహారాజా యద్విందర్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ 3వ స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు 4వ స్థానంలో ఉన్న ముంబై జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైర్లో ఆడుతుంది. చండీగఢ్ స్టేడియంలో 2 రకాల పిచ్లున్నాయి. ఒక పిచ్పై 200 కంటే ఎక్కువ స్కోరు సాధించొచ్చు. మరో పిచ్పై 150 స్కోరు సాధించడం కూడా గగనంగా ఉంటుంది. మరి ఈ మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ను రూపొందించారు అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. ఈ పిచ్పై బ్యాటర్లు కాస్త ఓపిక్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటి బంతి నుండి హిట్టింగ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు ఈ పిచ్ సమానంగా అనుకూలిస్తుంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే వికెట్ సాధించడం సులభం అవుతుంది అని ఈ సీజన్లో ఇక్కడ జరిగిన మ్యాచ్లను చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే గత రికార్డ్స్ ప్రకారం ఈ 2 జట్లు 7 సార్లు తలపడితే గుజరాత్ జట్టు ముంబైపై 5 సార్లు గెలవగా ముంబై జట్టు 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఈ సీజన్ ఐపీఎల్లో ఆరంభ మ్యాచ్లో కూడా గుజరాత్ జట్టు ముంబై ఇండియన్స్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది. గతంలో చూసుకుంటే గుజరాత్ జట్టు ముంబైని 2023లో క్వాలిఫైర్ 2లో ఓడించి ఫైనల్కి చేరింది. ఈ నేపథ్యంలో గత మ్యాచ్లన్నిటికీ గుజరాత్పై ముంబై జట్టు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది. మరి ముంబై జట్టు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లు గెలిచి గుజరాత్ని ఇంటికి పంపి రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ జట్టు బలంగా ఉంది, ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో జోస్ బట్లర్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ వన్డే సిరీస్ ఆడడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. బట్లర్ లాంటి మ్యాచ్ విన్నర్ వెళ్ళిపోవడం గుజరాత్కు చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక కాగిసో రబాడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రిపరేషన్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళిపోయాడు. జోస్ బట్లర్ స్థానాన్ని గుజరాత్ జట్టు కుషాల్ మెండిస్తో భర్తీ చేసింది. కాగిసో రబాడాకు ఎటువంటి రీప్లేస్మెంట్ ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో గుజరాత్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ వ్యవహరిస్తారు. వన్డౌన్ బ్యాటర్గా కుషాల్ మెండిస్ బరిలోకి దిగుతాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్గా రూదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా వ్యవహరిస్తారు. స్పిన్ ఆల్రౌండర్గా రషీద్ ఖాన్ జట్టులో ఉంటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా సాయి కిషోర్ సేవలు అందిస్తాడు. ఫాస్ట్ బౌలర్లుగా గెరాల్డ్ కోయెడ్జ్, సిరాజ్, అర్షద్ ఖాన్ వ్యవహరిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ కృష్ణ బరిలోకి దిగుతాడు. గుజరాత్ ఈ సీజన్లో గెలిచిన మ్యాచ్ల్లో సింహభాగం గిల్, సాయి సుదర్శన్, బట్లర్ కారణంగానే గెలిచింది. అటువంటిది బట్లర్ దూరం అవడంతో బ్యాటింగ్ భారం మొత్తం గిల్, సుదర్శన్పై పడింది. మరి ఇద్దరు కీలక బ్యాటర్లు ఈ ఎలిమినేషన్ ఒత్తిడిని అధిగమించి ముంబై బౌలర్స్ను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. అంతేకాదు ప్లే ఆఫ్స్కి చేరాక ఎందుకు సడన్గా గుజరాత్ జట్టు ఫామ్ కోల్పోయినట్లు కనపడుతోంది. దీంతో ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి టాప్ 1లో నిలిచే అవకాశం కూడా చేజార్చుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలిస్తేనే వారు ముందుకు సాగుతారు, లేదంటే ఇంటికి వెళ్ళక తప్పదు. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే ఆ జట్టులో కూడా 3 ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్నారు. ఇంగ్లాండ్ వెస్టిండీస్ వన్డే సిరీస్ కోసం విల్ జాక్స్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. అతని స్థానంలో చరిత్ అసలంక జట్టులో చేరాడు. కార్బిన్ బాష్, రియాన్ రికెల్టన్ ఈ ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రిపరేషన్ కోసం వెళ్ళిపోయారు. దీంతో ఆ ఇద్దరి స్థానంలో రిచర్డ్ గ్లీసన్, జానీ బేర్స్టోలను ముంబై జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. దీనికి తోడు దీపక్ చాహర్ కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజురీతో బాధపడుతున్నాడు. అతడు కూడా ఈ మ్యాచ్లో ఆడడం అనుమానంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముంబై తుది జట్టు ఈ మ్యాచ్ కోసం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక ఓపెనర్గా రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడు. మరో ఓపెనర్గా జానీ బేర్స్టో రానున్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడిన బేర్స్టో ఈ మ్యాచ్లో ఎలా ఆడుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది. వన్డౌన్ బ్యాటర్గా తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్గా చరిత్ అసలంక ఎంపిక అవనున్నారు. నమన్ ధీర్ ఫినిషర్గా, రాబిన్ మిన్స్ వికెట్ కీపర్గా బాధ్యత తీసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా శాంట్నర్, ఫాస్ట్ బౌలర్స్గా బౌల్ట్, బుమ్రా జట్టులో ఉంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా పిచ్ పరిస్థితులను బట్టి కరణ్ శర్మ, అశ్విన్ కుమార్లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ముంబై జట్టులో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మిగతా ఆటగాళ్లు నిలకడగా బ్యాటింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఓపెనర్గా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అప్పుడు మిగతా బ్యాటర్స్పై ఒత్తిడి తగ్గుతుంది. 2 జట్లను గనక విశ్లేషిస్తే ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ విభాగంలో 2 జట్లు సమానంగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం గుజరాత్ కంటే ముంబై మెరుగ్గా ఉంది. మిడిల్ ఆర్డర్లో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ముంబై జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఈ మ్యాచ్లో గెలుపును గిల్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ డిసైడ్ చేస్తారు అనిపిస్తోంది. అయితే ఈ జట్ల బలాబలాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే మాత్రం ముంబై జట్టు గెలిచే అవకాశం 60% ఉండగా గుజరాత్ జట్టు గెలిచే అవకాశం 40% ఉంది.
మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.